హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ. ఈరోజు మన హెల్త్ అలర్ట్ ఏంటో తెలుసా? బెండకాయ. అయ్యో ఏంటి బెండకాయ అని షాక్ అవుతున్నారా? నాకు తెలుసు మనందరికీ బెండకాయ అంటే ఎంతో ఫేవరెట్. కానీ కొంతమంది ఈ బెండకాయ అనేది అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ ఇది మనము ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళండి. బికాస్ ఈ బెండకాయలో ఆక్సలేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా కిడ్నీలో స్టోన్స్ ఉంటే వాటిని మళ్ళీ ఇంకా పెంచడంలో హెల్ప్ చేస్తుంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి గౌట్ పేషెంట్స్, అంటే యూరిక్ యాసిడ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి బెండకాయ ఎక్కువగా తినడం వల్ల మళ్ళీ బాడీలో స్వెల్లింగ్ కానివ్వండి, లేకపోతే జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవ్వడం అవుతూ ఉంటాయి. అండ్ అలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఈ బెండకాయని అవాయిడ్ చేయాలి. ఒకవేళ మనకి ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ అనిపిస్తే ఇమీడియట్గా మీరు తినడం స్టాప్ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ యూస్ చేసేవాళ్ళు, అంటే ఐబిఎస్ ఇండైజెషన్గా కోసం కొంతమంది మెడిసిన్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకనే ఈ బెండకాయ అనేది యూస్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా బ్లోటింగ్ కానివ్వండి, యాసిడిటీ కానివ్వండి ఉంటే గనక తప్పకుండా వీళ్ళు కూడా కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. బెండకాయ అనేది చాలా హెల్ప్ఫుల్ అండ్ చాలా న్యూట్రిషియస్ అయినప్పటికీ కూడా కొంతమంది మోడరేట్గా తినడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఈ మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకనే తింటే చాలా బెటర్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.